సర్కార్ హయాంలోని జగనన్న లేఅవుట్ అక్రమాలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇళ్ల నిర్మాణం పేరుతో చేసిన దందాను వెలికితీసేందుకు డ్రోన్ సర్వేలు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టును విశాఖ నుంచి మొదలుపెట్టింది. డ్రోన్ తనిఖీల అనంతరం నిబంధనలు అతిక్రమించిన కాంట్రాక్టర్లు అధికారులపై చర్యలు తీసుకోనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో సాగిన దందాను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జగనన్న కాలనీల్లో నిర్దేశిత ప్రమాణాలతో ఇళ్లు నిర్మించారా లేదా అన్నది లెక్క తేల్చనుంది. ఇందుకు డ్రోన్ సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించింది. ఇప్పటికే విశాఖ జిల్లా ఆనందపురం మండలం గిడిజాల లేఅవుట్లో పైలట్ ప్రాజెక్టుగా ఇళ్ల నిర్మాణ తీరును తనిఖీ చేసింది. ఇక్కడ 2000 గృహాలుండగా చాలా వాటి నిర్మాణాల్లో నిబంధనలు తుంగలో తొక్కినట్టు గుర్తించారు. నిర్దేశిత పొడవు, వెడల్పు, ఎత్తు, ప్లింత్, కార్పెట్, స్లాబ్ ఏరియా కంటే తక్కువగా కట్టినట్టు తేల్చడమే కాకుండా ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలుస్తోంది. జగన్ పాలనలో ఇళ్ల నిర్మాణం పేరుతో పెద్ద దందానే కొనసాగింది. ఆప్షన్ 3 పేరుతో నచ్చిన వారికి ఇళ్ల నిర్మాణ బాధ్యతలు కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచుకున్నారు. ఎక్కడ చూసినా నాసిరకం నిర్మాణాలే. జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల మొదలు నెల్లూరు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో చేపట్టిన చాలా లేఅవుట్లలో ఇదే పరిస్థితి. కొన్ని చోట్ల మధ్యలోనే నిర్మాణాలను వదిలేశారు. ఇప్పటికే పలు చోట్ల ఇళ్ల నిర్మాణ నాణ్యతపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినా మాన్యువల్ తనిఖీలు అదేమీ లేదన్నట్లు జిల్లా స్థాయిలోనే లెక్కలు తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ లేఅవుట్లలోని నిర్మాణాల తీరును డ్రోన్ ద్వారా తనిఖీ చేయించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సాధారణంగా మాన్యువల్ గా 50 ఎకరాల లేఅవుట్లో కొలతలు చేపట్టాలంటే కనీసం 3 వారాలు పడుతుంది. అలాగే ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో ఆ బాధ్యతను థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఇచ్చి డ్రోన్ ద్వారా సర్వే చేయిస్తున్నారు. దీని ద్వారా కేవలం 40% వ్యయం, తక్కువ సమయంలోనే సర్వే పూర్తి కానుండనుంది. జగనన్న కాలనీ పథకంపై ఇవాళ ఏపీ అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. జగనన్న కాలనీ పేరుతో భారీగా అవినీతి జరిగిందని అధికారులు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారంటూ సభ్యులు సభా దృష్టికి తీసుకొచ్చారు. అయితే దీనిపై విచారణ జరుగుతుందని, అక్రమాలు ఉన్నట్టు తేలితే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి సభ్యులకు సమాధానమిచ్చారు. అటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మంత్రికి సూచించారు. లబ్ధిదారులు అవకతవకలు జరిగితే తప్పకోకుండా ఎంక్వైరీ చేసి ఇనెలిజిబుల్ లబ్ధిదారులు ఎవరుంటే వాళ్ళని తీసేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా క్వాలిటీ కన్స్ట్రక్షన్ గురించి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడటానికి వీల్లేదని చెప్పేసి ఆఖరికి గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రోన్స్ ను వినియోగించి క్వాలిటీ చెకింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఎక్కడైతే ఆ రిపోర్ట్ నెగిటివ్ వచ్చిందో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మీరు ఇచ్చినటువంటి రిపోర్టులో అధికారులు ఇచ్చే రిపోర్టు వాస్తవం కాదు, వాస్తవంగా మాట్లాడుకుంటే. అంటే మిమ్మల్ని ఏమన్నానంటే ఈ డైరెక్షన్ కాదు, రిక్వెస్ట్ ఇది. ఒకసారి రామకృష్ణ బాబు గారు ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎంతవరకు వాస్తవం ఎంక్వైరీ చేసి హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారుల మీద వెంటనే చర్య తీసుకోండి. హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఎంక్వైరీ చేసి అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే మిగతా అధికారులు అందరూ కూడా సెట్ అవుతారు. డ్రోన్ తనిఖీల అనంతరం సరిగా చేయని పనులను కాంట్రాక్టర్తోనే మళ్లీ చేయించడమో లేదంటే నిర్మాణాలు సాధ్యం కాని వాటి విషయంలో వాటి నుంచి నగదు రికవరీ చేయటమా అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.